హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు రాజవిహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము కొబ్బరి బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పాకం పట్టి బూరెలు తయారు చేసుకుంటే పొంగుతూ వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి బూరెల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను 1 కేజీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రి మొత్తం నానబెట్టుకున్నాను. ఇలా ఒక రాత్రి మొత్తం నానబెట్టుకున్న బియ్యాన్ని మరోసారి కడిగి ఒక స్ట్రెయినర్ సహాయంతో ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తాన్ని వంపేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. బియ్యం మొత్తాన్ని ఇలా బియ్యం మొత్తాన్ని ఒక క్లాత్ మీద వేసుకొని చేతితోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ బియ్యాన్ని నానబెట్టుకున్నాను కాబట్టి బయట ఇచ్చి మిల్లాడించుకుంటున్నాను. అదే మీరు తక్కువ మొత్తంలో బియ్యం నానబెట్టుకుంటే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చండి, మిక్సీతో అయినా. ఇలా మిల్లాడించుకున్న పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఒకవేళ ఇందులో ఏదైనా నూకుంటే డైరెక్ట్గా బూరెలు చేస్తే బూరెలు ఇరిగిపోతాయండి. అందుకని ఇలా జల్లించుకుంటే ఏదైనా నూకుంటే తీసేయచ్చు. ఇలా పిండి మొత్తాన్ని ఈ విధంగా జల్లించుకోవాలి. ఎక్స్ట్రాగా ఏదైనా నూక వస్తే తీసేయండి. ఇలా జల్లించుకున్న పిండి మొత్తాన్ని ఒక సైడ్కి అనుకొని దీని మీద ఒక తడి క్లాత్ని కప్పుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఇలా పిండి మీద తడి క్లాత్ని కప్పుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న ఫుల్ టెంకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1 కేజీ బియ్యానికి 650 గ్రాముల వరకు తురుముకున్న బెల్లాన్ని తీసుకున్నాను. అదే మీరు అరిసెలు చేసుకునే పని అయితే 1 కేజీ బియ్యానికి 700 గ్రాముల వరకు బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా తురుముకున్న బెల్లం మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోని కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఒక స్ట్రైనర్ సహాయంతో మరొక గిన్నెలోకి ఈ విధంగా వడపోసుకుంటే ఏదైనా నలకలు ఉంటే పోతాయండి. ఇలా వడపోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కలుపుతూ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఒక 5-6 నిమిషాలకి ఈ విధంగా పాకం వస్తుందండి. ఇలా చేతితో దగ్గర కంటే ముద్ద అవుతుంది, కానీ చేతిలోకి తీసుకుంటే కానీ ముద్దలా రావట్లేదండి, జారిపోతుంది. ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా పాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేసుకొని మనం ఈ విధంగా కలుపుతూ ఉడికించుకుంటే పాకం ఏమి గట్టిపడదండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం పాకంలో కలిసిన తర్వాత మరి కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి మొత్తం వేసుకొని కలుపుకోకూడదు. ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ పాకంలో పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మాత్రమే మరి కొంచెం పిండిని వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి పిండి మొత్తం వేసుకొని కలుపుకుంటే గట్టిపడిపోతుందండి పిండి అయితే. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకున్న తర్వాత దీని మీద మూత తీసి ఒకసారి పిండిని చెక్ చేసుకుందామంటే పిండి అయితే కొంచెం గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు పిండి అనేది ఆరిపోకుండా కొంచెం పిండిని ఒక ప్లేట్లో తీసుకొని దీని మీద మూత పెట్టి పక్కనుంచుకోండి. ఇలా కొంచెం కొంచెంగా ప్లేట్లోకి పిండిని తీసుకొని చేసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు కవర్ తీసుకొని దీనికి ఆయిల్ని కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా బూరెలు తయారు చేసుకోవాలి. మరి పల్చగా చేసుకోవద్దండి, బూరెలు కొంచెం మందంగానే తయారు చేసుకోవాలి. మరి పల్చగా తయారు చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు పొంగవండి. ఇలా కొంచెం మందంగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక సైడ్ పొంగిన తర్వాత మరొక సైడ్ తిప్పుతూ 2 సైడ్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని బూరెను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే బూరె లోపల ఉడకదండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి.
ఇదే విధంగా బూరెలన్నిటిని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.